మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం ఈ బైన్సలో ఉన్న లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ ఎగ్జామ్ల కొరకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే డిఎస్సి అభ్యర్థులు అయితే ఇక్కడ చాలా మంది వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నారు. అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా అని కూడా డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి ఇప్పుడు పేపర్లలో కానీ మిగతా మాధ్యమాల్లో కానీ చాలా వరకు వాళ్ళ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య చూస్తే స్టూడెంట్ యూనియన్ లీడర్లు కూడా నిరాహార దీక్ష కూడా దిగినారు. ఎందుకనంటే డిఎస్సికి మినిమం ఒక 3 months పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి. వాళ్ళు అసలు డిఎస్సి అభ్యర్థుల బాధ ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాటి గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి శ్రీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఈ డిఎస్టి పోస్ట్ పాయింట్ పైన, అలాగే జాబ్ క్యాలెండర్ పైన, అలాగే ఈ ఎగ్జామ్ల గురించి అంటే సక్రమంగా జరుగుతాయా జరగాయా వాటిపైన ఒకసారి శ్రీకాంత్ గారి అభిప్రాయం మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి, డిఎస్సి పోస్ట్ పాయింట్ కావాలని చాలా మంది అభ్యర్థులు బయట ధర్నాలు అవన్నీ చేస్తూ ఉన్నారు. మొన్న మధ్య స్టూడెంట్ లీడర్ అతను నిరాహార దీక్ష కూడా చేసినారు. కాకపోతే డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేనట్టేగానే కనిపిస్తున్నది. కానీ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలన్న డిమాండ్ ఎందుకు ఉంది? ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే పోస్ట్‌పోన్డ్ అని మొన్న కొత్తగా టెట్ కండక్ట్ చేశారు సార్. అయితే ఆ టెట్‌లో చాలామంది క్వాలిఫై అయ్యారు. అంటే కొత్త వాళ్ళు ఒక 30-40% ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో, వాళ్ళకు టైం లేదు, పోస్ట్‌పోన్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. అయితే కొందరు అంటే దాదాపు ఒక 60-70% అయితే పోస్ట్‌పోన్ కావాలని కోరుకుంటున్నారు. ఒక 40% కావద్దని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే కొందరు 2017 మిస్ అయిన నుంచి ప్రిపేర్ అయితూ వచ్చారు. వాళ్ళకు కావాలని లేదు. కానీ ఎక్కువ మంది కావాలని ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ డిమాండ్ కూడా న్యాయపరమైన డిమాండే. దీని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు టెట్‌కు, డీఎస్‌కి సేమ్ సిలబస్ ఉండదు. టెట్, డీఎస్ చాలా డిఫరెన్స్ ఉంటది. సిలబస్ పుస్తకాలు కూడా ఎక్కువ చదవాలి. అంటే కంటెంట్ కూడా సిలబస్ కూడా ఎక్కువ యాడ్ అయితుంది కాబట్టి, కావాలని ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంటే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. అంటే టెట్‌కు డిఎస్‌కి మధ్య మినిమం ఒక 3 months గ్యాప్ ఉండాలని చెప్పేసి కొందరు నిరుద్యోగులు బయట కోరుతా ఉన్నారు. వాటిపైన మీ అభిప్రాయం? అంటే అది రూల్ ప్రకారం ఉండాలి. అయితే ప్రభుత్వం ఇక్కడ అంటే తప్పు అనను గాని, ప్రభుత్వం ఏందంటే యాక్చువల్లీ డేట్స్ ఆఫ్టర్ టెట్ తర్వాత జూన్ 12 కట్లా అంటే టెట్ అయిపోయింది. టెట్ తర్వాత వెంటనే డీఎస్సీ డేట్స్ అవే కన్ఫర్మ్ అంటే జూలై 17 నుంచి కన్ఫర్మ్ అని ప్రకటిస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం ఏం చేసింది వెబ్‌సైట్‌లో అంటే తాత్కాలిక తేదీలు అనేసరికి అభ్యర్థులు కూడా ఎలాగో అంటే ఒక మనకు డేట్ వస్తే ఏమైతదంటే ప్రిపేర్ కావాలి ఇదే డేట్స్ అని మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటది. కానీ అట్లా కాకుండా తాత్కాలిక తేదీలని ప్రభుత్వం ఇట్లా కొంచెం సాగదీసింది. సాగదీయడం వల్ల ఏమైందంటే ఇక్కడ అభ్యర్థులు కూడా పోస్ట్‌పోన్ కావచ్చు, ఇంకొంచెం టైం పెంచొచ్చని వాళ్ళు కూడా ప్రిపరేషన్ కొంచెం స్లో చేసిండ్రు. దానివల్ల ఇప్పుడు అభ్యర్థులు ఒక్కటేసారి ప్రభుత్వము డేట్స్ ప్రకటించేసరికి అభ్యర్థులు కూడా ఏమైందంటే ఇదే డేట్సా? ఇంత సిలబస్ ఇంకా చదవాల్సి ఉంది. అంటే ఇప్పుడు డేట్స్ మాకు ముందు ప్రకటిస్తే మేము ఎలా చదవాలో క్లారిటీ వస్తది. కానీ డేట్స్ ఒక్కటిసారి ప్రకటించేసరికి మేము అప్పటి వరకు అంటే స్లో చదివిన వాళ్ళం ఒక్కటిసారి స్పీడ్‌గా కావాలంటే టైం పడతది ఈ సిలబస్‌కి. అందుకే అభ్యర్థులు కొంచెం ఇంకో 40 days అట్లా టైం ఇస్తే బాగుండేదని అభ్యర్థులు అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు నా గవర్నమెంట్ సంగతి చూస్తే అక్కడ చాలా సార్లు పేపర్ లీకేజ్, ముఖ్యంగా అన్ని పరీక్షలలో పేపర్ లీకేజ్ చాలా మట్టుకు క్యాన్సిల్ అయినాయి. మరీ ముఖ్యంగా చూస్తే గ్రూప్ 1 అయితే 2 times కూడా క్యాన్సిల్ అయింది. మొన్న ఈ మధ్య అయితే సక్రమంగా నిర్వహించారు. ఈ టైము ఎగ్జామ్‌ల నిర్వహణ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎగ్జామ్‌ల నిర్వహణ అయితే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అయితే నాకు నమ్మకం. అంటే నేను మొన్న గ్రూప్ 1 రాసిన రీసెంట్‌గా. రాస్తే ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే చాలా పకడ్బందీగా నిర్వహించిండ్రు. ఇప్పుడు మొన్న మేము టెట్ కూడా రాసినాం. టెట్ కూడా చాలా పకడ్బందీగానే నిర్వహించిండ్రు. సో, ఈ డీఎస్సీ కూడా పకడ్బందీగా నిర్వహిస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో ఒక 2 ఎగ్జామ్‌లు అట్లా రాసినాము. సో, అవి బాగానే నిర్వహించిండ్రు. రిజల్ట్ కూడా బానే ఇచ్చిండ్రు. సో, మాకైతే నమ్మకం ఉంది. గవర్నమెంట్ అలానే నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తా ఉంటారు. దానిపైన మీ అభిప్రాయం? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే 100% బెటరు. కానీ యూపీ అంటే జాబ్ క్యాలెండర్ అంటే ఓన్లీ ఏదో ఇచ్చినట్టుగా దానికొక డేట్స్, రిజల్ట్ అంటే ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి రిజల్ట్స్ డేట్ వరకు అన్నీ చేయాలి కాబట్టి దానికి కొంచెం సమయం పడుతుంది. కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాగుంటది. అంటే చెప్పడం కాదు 2, 3 రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కాదు. రిలీజ్ చేస్తే బాగుంటది. అది కూడా క్లారిటీగా రిలీజ్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేసినంక మళ్ళీ డేట్స్ అటు అవ్వడం, ఇటు అవ్వడం అలా చేయొద్దు అని మేము అనుకుంటున్నాం అభ్యర్థులు. ఇప్పుడు మొన్న ఈ మధ్య చూస్తే ఇప్పుడు రిజర్వేషన్ ఇంతకుముందు హారిజంటల్‌గా ఉండే. ఇప్పుడు వర్టికల్‌గా రిజర్వేషన్స్ తీయాలని చెప్పేసి మొన్న కోర్టు వారు చెప్పిండ్రు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అలానే తీసిండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆ రిజర్వేషన్ అయితే అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే కొంచెం పురుష అభ్యర్థులకు అంటే వేరే రిజర్వేషన్ వల్ల కొంచెం పురుష అభ్యర్థులకు అంటే తక్కువ వాళ్ళకు జాబ్‌లో తక్కువ ఈ ఆపర్చునిటీస్ ఉండే. కానీ దీనివల్ల ఇప్పుడు ఇద్దరికి పురుషులకు గాని, మహిళలకు గాని ఇద్దరికీ సమాన న్యాయం జరుగుతుంది. దానివల్ల మన గ్రూప్ 4 గావచ్చు, గురుకుల గావచ్చు రీసెంట్ జరిగిన ఎగ్జామ్‌లో ఆ రిజల్ట్‌లో అందరికి సమన్యాయం జరిగింది. అందరికీ ఈక్వల్‌గా అంటే జాబ్‌లో ఈక్వల్‌గానే వచ్చినాయి. వాళ్ళకెంతొచ్చినాయి, వీళ్ళకెంతొచ్చినాయి అది న్యాయపరమైన వాళ్ళ నిర్ణయం. అది న్యాయపరమైన నిర్ణయం. అవును. ఇప్పుడు ప్రస్తుతం మనము బైంసలో ఉన్న గ్రంథాలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మంది డిఎస్సి అభ్యర్థులు అదేగాక ఇతర ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు ఇక్కడ చాలా మంది ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ డిఎస్సి పోస్ట్ పోన్ విషయం గురించి. అదే కాకుండా ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఎగ్జామ్ల గురించి, దాంతోపాటు ఇతర విషయాలు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు సార్? దాని గురించి ఒకసారి చెప్పండి. సరే, యాక్చువల్లీ టెట్ పెట్టారు సార్. టెట్కు డిఎస్సికి మినిమం టైం ఇవ్వలేదు. దానివల్ల కొత్త అభ్యర్థులకు హెవీ సిలబస్ కాబట్టి చదవడానికి టైం సరిపోతలేదు. పాత వాళ్ళు ఓకే చదివేసారు, కానీ కొత్త వాళ్ళకి టైం లేకపోవడం వల్ల వాళ్ళకి టైం కావాలని పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ చేశారు. కాకపోతే గవర్నమెంట్ ఏమంటుందంటే నెక్స్ట్ మేము ఇంకొక డిఎస్సి చేసి మీకు కూడా మంచి అవకాశం ఇస్తామని చెప్తుంది. కాబట్టి గవర్నమెంట్ అందుకోసమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. అంటే ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఇప్పుడు జరిగితే మంచిగా, పోస్ట్ పోన్ అవుతే మంచిదా? సరే, అంటే ఒక రకంగా జరిగినా కూడా పాత వాళ్ళు 2 years నుంచి చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు సార్. కొత్త వాళ్ళు మాకేం కాంపిటీషన్ గారు. మళ్ళీ కొత్త వాళ్ళకు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక డిఎస్ చేస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ప్రతిసారి లేట్ చేస్తే ఏమవుతుందంటే సార్, ఇంకా 3 months ఎక్స్టెండ్ చేసేసరికి ఇంకొక బ్యాచ్ వచ్చి మాకు టెట్ పెట్టండి అని కొత్తగా వచ్చిన బ్యాచ్ అడుగుతుంది. ఇట్లా ప్రతిసారి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అందుకే వెనక్కి తగ్గడం లేదు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అంటున్నది. ఆ జాబ్ క్యాలెండర్ విషయమే మీ అభిప్రాయం ఏంటి? అందుకే సార్ ఇవి తొందరగా కండక్ట్ చేసి పెట్టేసిన తర్వాత ఎగ్జామ్స్ వాళ్ళు క్యాలెండర్ ఇద్దామని చూస్తున్నారు. వాళ్ళు అందుకోసమే డేట్స్ బ్యాక్ తీసుకుంటలేరు. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ పేపర్ లీకేజ్ల వల్ల చాలా మంది అభ్యర్థులు అయితే వాళ్ళు చాలా లాస్ అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో కానీ వివిధ ప్లేస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ల్యాండ్లు అమ్మి కానీ బంగారాలు తాకట్టు పెట్టి కానీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే అక్కడ ప్రిపేర్ అయ్యారు. దాని తర్వాత సడన్గా అట్లా పేపర్లన్నీ లీకేజ్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. ఈ టైం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్ల నిర్వహణ ఎలా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? బాగుంది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ పకడ్బందీగా నిర్వహిస్తారని మేము భావిస్తున్నాము. నమ్మకం ఉంది మాకు. డిఎస్సి పోస్ట్ పోన్ మామూలుగా 2023 వచ్చిన డిఎస్సికి 2024 వచ్చిన డిఎస్సి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏం లేకుండా 2024 డిఎస్సి పోస్ట్ వెళ్ళడం వల్ల అభ్యర్థులు పెరిగినారు. అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు మళ్ళీ టెట్ నిర్వహించినారు. టెట్ రిజల్ట్ June 12 వచ్చింది. June 12 నుంచి అంటే June 20 వరకు అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ నుంచి 18 నుంచి ఎగ్జామ్ పెడుతున్నారు. దాని మధ్యలో 45 రోజులు ఏదైతే గ్యాప్ కనీసం అవసరమో దాన్ని పాటించలేదు. తర్వాత ఈ డేట్స్ అనే ఆధారబాధగా ముందే ప్రకటించినారు. ఈ ప్రకటించడం వల్ల అభ్యర్థులు కొద్దిగా నిరాశ కోల్పోయినారు. రెండో విషయం ఏంటంటే కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పిఐ సిలబస్ అనేది హెవీగా పెరిగింది. సో దానికి చదువుకోవడానికి సరైన సమయం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఇంకొక నెల రోజులు పోస్ట్ పోన్ చేసినట్లయితే, ఒక ఎక్స్టెండ్ చేసినట్లయితే ఏదైతే కొత్త అభ్యర్థులు ఈ 24 డిఎస్సికి అప్లై చేసినట్టు ఉన్నారో వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో అందుకోసమే ఈ ధర్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మేము గవర్నమెంట్ నుంచి ఎక్కువ పోస్టులు పెంచమని అడుగుతలేము. కాకపోతే ఉన్న పోస్టులతోటి కండక్ట్ చేసే ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని ఒక నెల రోజులు పొడిగించినట్లయితే ఈ మిగతా అభ్యర్థులకు కూడా కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అదండి, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే కనీసం ఒక నెల పోస్ట్ పోన్ చేస్తే చదవడానికి కొద్దిగా సమయం దొరుకుతుందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొత్తగా మొన్న టెట్ రాసిన వాళ్ళకైతే మొత్తానికే సమయం లేకపోవడం వల్ల
వాళ్ళు కూడా చాలా మంది ప్రొటెస్ట్ చేసే వాళ్ళలో మొన్న కొత్తగా టెట్ రాసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే పాత డిఎస్సి రాసిన వాళ్ళైతే చాలా సంవత్సరాలు వాళ్ళకి టైం దొరికింది. వాళ్ళు వెల్ ప్రిపేర్డ్‌గానే ఉన్నారు గానీ, కొత్త వాళ్ళతోని కొద్దిగా అయితే ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. కొద్దో గొప్పో అంటే ఒక 1 మంత్ అయితే పొడిగిస్తే నిరుద్యోగులకైతే అదొక మంచి సమయం ఇచ్చినట్టే అవుతుందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే చదవడానికి బుక్స్ లేవని చెప్పేసి ఇక్కడ ఈ వరద్ గారు చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ విషయమై ఒకసారి మనం కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. సార్ నాది 2017 టు 19 మధ్యలో డిఎడ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే సంవత్సరంలో స్టార్ట్ చేసింది. నేను ఫస్ట్ బ్యాచ్. ఇప్పటిదాకా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు నడుస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా పోయిన గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఒక స్టెప్ కూడా తీసుకోలేదు. ఇంగ్లీష్ మీడియంలో డైట్ కాలేజెస్లో మనం బుక్స్ చేద్దామని ఉన్న బుక్స్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇక్కడ పిల్లలు చదువుకుంటారు. పిల్లలు మంచిగా చదువుకుంటే మంచి స్కూల్లో మంచి సార్లు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మంచి ఇంగ్లీష్ మీడియం టీచర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ స్కూళ్ళు కూడా మంచిగా నడుస్తాయి. స్కూళ్ళు మంచిగా నడిచినప్పుడు అదేమంటారు, స్టూడెంట్స్ రేషియో కూడా మంచిగానే ఉంటుంది. ఇవన్నీ గమనించకుండా మీరు ఓన్లీ డిఎస్సి వాయిదా మీద ఆలోచిస్తున్నారు. కానీ మెయిన్ థింగ్ ఇది. ఇప్పుడు మేము కరెక్ట్గా బుక్స్ ఉన్నప్పుడు మేము కోచింగ్ సెంటర్లకు ఎందుకు వెళ్తాం? కోచింగ్ సెంటర్లకు బిజినెస్ ఎందుకు అవుతుంది? మీరు అదే ఆలోచిస్తున్నారు. కోచింగ్ సెంటర్లకు బిజినెస్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు. కానీ మనం మంచి బుక్స్ ఇద్దాం, వీళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళరు, బిజినెస్ ఏం కాదు, మనకు కూడా టైం పెంచాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్ డిఎస్సి ఇచ్చినప్పుడు. అది ఆలోచించకుండా దీనికి ఒక పొలిటికల్గా ఒక షేడ్ ఇచ్చి ఇక్కడ నష్టపోయేదేమో స్టూడెంట్సే, గెయిన్ అయ్యేది 2 పొలిటికల్ పార్టీస్, ఇటు కాంగ్రెస్ అటేమో బీఆర్ఎస్. కానీ మీరు అది ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చిన గవర్నమెంట్ మా వల్లనే. ఇది కూడా మేము తీయాలనుకుంటే ఎంతసేపు ఉండదు మాకు. సో మీరు కొంచెం ఆలోచించి చేయండి. అదండి, వరద్ గారు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం డిఎస్సి అభ్యర్థులకైతే చదవడానికైతే ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ లేవని చెప్తా ఉన్నారు. వీళ్ళు తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మరీ చదువుతూ ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయమై ఒక దృష్టి సారించి వాళ్ళకి ఏదైనా ఒక మంచి బుక్స్ అందేటట్టు కానీ, లేకపోతే ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ దొరికేటట్టు కానీ వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సరే, ఇంకోటి, ఇప్పుడు మా దగ్గర సిలబస్ హ్యూజ్ ఉంది. సో సిలబస్ హ్యూజ్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 5 సబ్జెక్ట్స్ కలిసి ఉన్నాయి సార్. అంటే 5-6 బుక్స్ కలిసి ఉన్నాయి. అంటే ఒక్క బుక్కి నేను ట్రాన్స్లేట్ చేయడానికి పోతే నాకు మినిమం 1 మంత్ పడుతుంది సార్. అంటే మేము అడిగేది జస్ట్ 3 మంత్సే. మరి గవర్నమెంట్ ఇదంతా ఆలోచించి అన్న మాకు అట్లీస్ట్ 3 మంత్స్ టైం అన్న పొడిగించాలి. మీరు ఎట్లాగో బుక్స్ అయితే ట్రాన్స్లేట్ చేయరు, మేము చేసి చదువుకుంటామంటే మీరు అది కూడా వినరు. సో మీరు ఒకసారి అది ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అదండి, వరద్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ కొద్దిగా టైం ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క బుక్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చదవాలంటేనే నెలలు పడతా ఉన్నది. ఇంత షార్ట్ టైంలో ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ కుట్టడం అంటే చాలా కష్టం. కాబట్టి మినిమం ఒక 3 మంత్స్ సమయం ఇస్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు.